మీ నాన్న ఎక్కడ అంటే వెతుక్కుంటే ఆ మనసులో ఎంత బాధ ఉంటుందో మనందరికీ తెలుసు. అలాగే మీ అమ్మ ఎక్కడ అంటే మిగిలిన పిల్లలు అమ్మా నాన్నలతో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పు. అంతేనండి. ఆయనకు లేకనే మరి ఇక్కడ దాకా తెచ్చారు. అందుకనే నేనేమంటానంటే కాసేపు ఇవన్నీ జరిగినవన్నీ మర్చిపోయి మీ మీ జీవితంలో ఎవరు ఇంటర్ఫియర్ కారు. మీ అత్తగారు కూడా మిమ్మల్ని ఒక మాట అనరు. ఈ రోజు నుంచి మిమ్మల్ని కరెక్ట్ చెయ్యరు. మీరు ఇది కాదు అది కాదని చెప్పరు. మీ జీవితం మీకు తెలుసు. మీ పిల్లల జీవితాన్ని ఎలాగా చక్కదిద్దుకోవాలో మీకు తెలుసు. మీరు చదువుకున్నారు. మీ పద్ధతిలో మీరు కుటుంబాన్ని నడపండి. ఆయన బాధ్యత కుటుంబానికి ఎంత డబ్బు కావాలన్నది ఆయన తెచ్చి ఇవ్వడం. అది కూడా మీరు ఒక పద్ధతిగా ఆయన సంపాదన ఇంత వస్తుంది, ఇంత డబ్బు ఇట్లా కడుతున్నాడు, నాకు ఇంటి మెయింటెనెన్స్ ఇంత, పిల్లల చదువుకి ఇంత, అలా మీరు ఒకటి ఫిక్స్ చేసుకొని అదే పద్ధతిలో ఆయన మంత్లీ మీకు ఇస్తారు. మీరు ఎవరితో మీకు సంబంధం లేకుండా మీ జీవితాన్ని మీరు గడపగలరా? అవసరం వచ్చినప్పుడు ఫాదర్గా ఎక్కడికన్నా ఆయన అవసరం. పెళ్ళైనప్పటి నుంచి ఒక్క చీర అడగలేదండి, ఏమి అడగలేదు ఇంతవరకు. అదే ఇంతవరకు ఏమి అడగలేదండి. నేను అనేది జరిగింది వదిలేసి అలానే ఉండనిలే అని జరిగిపోయిన దాన్ని మనం ఆలోచించుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, పిల్లల్ని చూసుకోమనండి, ఆవిడ చూసుకోమనండి, ఎంత కావాలి ఏం కావాలో నేను చెప్తే నేను ఇచ్చేస్తా, నాకు చేతనైనంత, నేను సంపాదించేది ఇంత, నాకు ఇంత వస్తుంది, ఇంత ఇస్తా. అదే పద్ధతిలో ఆయన ఇస్తాడు. మీరు మీ పిల్లల్ని చదివించండి, ఆ ఇచ్చిన దాంట్లో మీరు ఏమైనా కొనుక్కోగలిగితే కొనుక్కోండి, పిల్లలకి మంచి తిండి పెట్టగలిగితే పెట్టండి. ఆయనకి నచ్చినప్పుడు పిల్లల్ని వస్తారు, చూస్తారు, ఆయనకి ఏమైనా చేయాలంటే చేస్తారు. పిల్లలకు ఒక స్కూల్ డే, పేరెంట్స్ డే, ఏదైనా తల్లిదండ్రులు వెళ్ళాలంటే తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు నిర్వహించండి పిల్లల కోసం. మీకిద్దరికి ఒకరికొకరు మనసులు కలవలేదు, మీరిద్దరు కలిసి ఉండాలని లేకపోయినా ఒకే చోట ఉంటారు కాబట్టి అవసరం వచ్చినప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళైతే మిమ్మల్ని కనమని చెప్పలే, మీరిద్దరూ సంతోషంగా ఉండి వాళ్ళని కన్నారు. సో వాళ్ళని బాగా చూసుకునే బాధ్యత, వాళ్ళకి ఒక కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మీకుంది కాబట్టి పిల్లలకి ఎక్కడ తల్లిదండ్రులు అవసరం అక్కడ మీద్దరు కలిసి వెళ్ళండి రండి. అది లేనప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతకండి. ఇలాగా ఉండడానికి కొన్నాళ్ళు ఇలా ఉండి చూసే అవకాశం ఉందా? అంటే నేను కూడా అరుణ అలా అంటే ఎందుకు ఒకరినొకరు కష్టపెట్టుకునేందువల్ల ఏమన్నా వస్తుందా? మీరు ఏమి రాదు కదా. అందుకని ఇంకా ఏం మాట్లాడద్దు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అన్నది మటుకు మాట్లాడుకుందాం. చెప్పండి. ఇప్పుడు ఆయన అదే అమ్మా, ఇప్పుడు ఆయన చెప్పింది మిమ్మల్ని పిల్లల్ని చూసుకోమని ఉండమంటున్నారు. మీకు ఆయన నెలకి ఎంత అవుతుందో అంత ఇచ్చేస్తానంటున్నారు. ఇప్పుడు మీరు సపరేట్ గా ఇంకొక చోట ఇల్లు స్లమ్ లో ఉన్నాము అలా బాధపడే కంటే మీకు సొంత ఇల్లు ఉంది, మీ ఆయన అక్కడ వద్దు. వాళ్ళు మీకు ఇంటర్ఫియర్ కాకపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అనరు, అది నేను రాయించి తీసుకుంటా. మీరు అలా ఆయన కొడుకు లేకుండా నువ్వు నా ఇంట్లో ఎట్లుంటావు అని ఎందుకుంటారు వాళ్ళు? మీకు సంబంధం లేదమ్మా. ఇప్పుడు చెయ్యనని ఆయన అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటేనే, వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు నాకు రాసిస్తారు. నేను అలా చేస్తే నేనే అడుగుతా. మీరు అసలు వాళ్ళని ఒక మాట అనద్దు. మీరు నాకు చెప్పండి, మీరు ఒక్క మాట వాళ్ళని అడగద్దు. వాళ్ళు కనుక మిమ్మల్ని ఒక మాట అంటే ఇప్పుడు ఏదైతే ఒప్పుకుంటున్నారో దానిని మీరే వాళ్ళు ఏదైనా చేస్తే, ఏమండి మనం ఇలా అనుకున్నాం కదా, ఈ పద్ధతులు ఇలా ఉండాలి కదా, మీరు ఎందుకు చేశారు నేను అడుగుతా. ఏమ్మా రఘు గారు మీరేమంటారు? ఆవిడ ఒక మాట మిమ్మల్ని అన్నదో అలాగే మీరు ఒక మాట ఆవిడ అన్నదా కొంచెం. అలాగే మీ అమ్మని కూడా, ఇప్పుడు అమ్మకి కూడా చాలా బాధగా ఉంటుంది, అరే నేను ఇంత చేసి నా పిల్లలకి ఇంత చేసి కాదండి. ఆయన నా దగ్గర ఉండనప్పుడు నేను ఎందుకంటే ఆయనతో ఈ మాటలు ఒప్పుకుంది కదా, నన్ను అంత మాట అన్న తర్వాత ఉండనియండి, వాళ్ళే ఉండని, నేను వెళ్ళిపోతాను, నేను ఉండనమ్మా. నేను ఒకరినొకరిని అడుగుతున్నాను, మీకు ఏది ఇష్టమో మీరు చెప్పండి అంతే. ఇప్పుడు నేను వాళ్ళని ఉండనివ్వండి, నేను చనిపోయిన తర్వాత చీపురు పిల్ల కూడా వాళ్ళదే అవుతుంది. నా తర్వాత ప్రతి ఒక్కటి నేను రాసి పెట్టానమ్మా. నేను వాడు ఏమి కడుతున్నాడు కదా, ఊరికే తినట్లేదు, ఇవ్వలేడు దాకా నీ భార్య పెట్టిన ఖర్చులు ఎవరు పెట్టారు? అందుకని నేనేమి అనలేదు. పెద్దవాళ్ళు నేను చెప్పేది దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. లెక్కలు చూసుకుంటే అలా అనట్లేదమ్మా, నేను అట్లా అనుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో అవన్నీ అలాంటి మాటలు మాట్లాడితే మనసు కష్టం తప్ప ఎవరికి కూడా మన మనసుల్ని కలపలేం. ఇప్పుడు నేను ఏం ప్రయత్నం చేస్తున్నానంటే మీరందరూ మీరు ఎవరి కాళ్ళు మీరు దెబ్బలాడుకొని పిల్లల్ని నా దగ్గర ఉంచేసేయండి. తల్లి ప్రేమ మీరు అన్నారు ఇందాక మాటలు ఏమన్నారంటే పిల్లలు ఆవిడ దగ్గర ఎట్లా పెరుగుతారో ఏమో, మీకేం కావాలండి అంటే పిల్లలు నా దగ్గర పెరగాలి. నా దగ్గర అనలేదు, ఎక్కడ అనలేదు. వాడు ఎక్కడన్నా పెట్టుకోండి, హాస్టల్లోనే పెట్టుకోండి, చేసి మీకు చూపిస్తా. సరే ఏమ్మా, మీరు ఏ మాటలో ఏ పరిస్థితులు అన్నారు అంటే నేను మంచికి చెడుకి అనడంలే, నేను మీరు మంచికే అన్నారు. నా దగ్గర ఉంటే నేను డిసిప్లిన్ గా పెంచుతానని మీరు అన్నది మంచి ఉద్దేశమే.